నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. యేసయ్యా నీ కృప లేకనే బ్రతుకలేను. నా యేసయ్యా నీ కృప లేకనే బ్రతుకలేను. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. జీవములేని దైవారాధనలో నిర్జీవ క్రియలతో మృతుడనైతిని. జీవములేని దైవారాధనలో నిర్జీవ క్రియలతో మృతుడనైతిని. జీవాధిపతివైన జీవితానికి నిత్య జీవము నొసగిన యేసయ్యా. జీవాధిపతివైన జీవితానికి నిత్య జీవము నొసగిన యేసయ్యా. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. తెలియని కారు చీకటిలో బ్రతుకే భారమై నలిగిపోతిని. దారే తెలియని కారు చీకటిలో బ్రతుకే భారమై నలిగిపోతిని. నీతి సూర్యుడా ఎదలో ఉదయించి బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా. నీతి సూర్యుడా ఎదలో ఉదయించి బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని.
లేకనే బ్రతుకలేను. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఇది చాలా చిన్న వాక్యమే, కానీ మనం ఇంతకాలం చదువుకున్న లేఖనాలలో అన్నిటికన్నా ఎక్కువ వివరం కలిగినటువంటి ఒక బుద్ధివాక్యం ఇది. ఇందులో ప్రతి పదము కూడా దైవిక అంశాలతో ముడిపడి ఉంది. జ్ఞానము సంపాదించడం, ధన్యుడు, వివేచన కలిగి ఉండుట, నరుడు, ఇవన్నీ కూడా ఒక విశేషమైన భావాన్ని కలిగి ఉన్నవి. ఈ సామెతలు అనేవి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. విస్తారమైన భావాన్ని సంక్షిప్తమైన పదాలతో కూర్చబడి ఏదైతే చెప్పబడుతుందో దానిని మనము సామెత అని అంటాం. సామెత ఎలా ఉండాలి అనేది కూడా మనకు సొలొమోనే చెప్పాడు. సామెత నేర్చిన వాడికి అది ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉండాలి. ముళ్ళు గుచ్చుకుంటే ఎలా ఉంటుంది? ఈ పదునైన వస్తువులన్నీ గుచ్చుకున్నది వేరు, ముళ్ళు గుచ్చుకుంటే సలుపెడుతుంది. సామెత జ్ఞాని బుద్ధి కలిగిన వాని మనసులో సామెత ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉంటుందని. అంటే అది నిత్యము మనిషిని ప్రేరణ చెందిస్తూ ఉంటుంది. అదే మందరత కలిగిన మందబుద్ధి గలవాడికి ఎలా ఉంటుందంటే తిమ్మిరి చేతికి ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉంటుంది. కనుక ఈ సామెతను మనం సాధ్యమైనంత తక్కువగా ముగించుకుందాం. ఇందులో జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. ధన్యుడు అంటే పరలోకానికి యోగ్యుడు అని అర్థం. దీనిని హిందూ ధర్మాలలో పుణ్యము అంటారు. పుణ్యము సంపాదించేటువంటి దారులు కొన్ని ఉంటాయి. అవి షోడశదానాలు, దశదానాలు అని కొన్ని ఉంటాయి. అవి చేసిన వానికి పుణ్యం వస్తుంది అని వాళ్ళు చెప్తారు. కానీ దేవుని గ్రంథంలో చెప్పబడిన మాటలు మనం యేసు ప్రభువు కొండ మీద చేసిన ప్రసంగంలో ధన్యతలు కొన్ని ఉంటాయి. మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే జ్ఞానము సంపాదించిన వాడు పరలోకమునకు యోగ్యుడు, ధన్యుడు. అయితే సంపాదించడం అంటే ఎలా వస్తుంది? ఏ సంపాద్యమైనా అంటే సంపాదింపబడిన దానిని సంపాద్యము అంటాం. ఏదైనా మనం సంపాదించేము అంటే దానికి ఏదో ఒకటి వెచ్చించాలి. మనం చాలాసార్లు చెప్పుకుంటాం, కొట్టు మీద నుంచి మనం 1/2 కేజీ వంకాయలు తెచ్చుకోవాలనుకోండి. 1/2 కేజీ వంకాయలు వాడు ముందు ఎంతసేపు నిలబడినా మనకు రావు. కానీ దాని వెల గనక మనం ఇచ్చామంటే అవి తీసుకోవడానికి మనకు అర్హత ఉంటుంది. అవి మనం సంపాదించాం. వంకాయలు సంపాదించావు అంటే నువ్వేమిచ్చావు? ఏమిస్తే వచ్చింది? అది డబ్బు ఇస్తే వచ్చింది. డబ్బు ఎలా సంపాదించావు? కష్టం చేస్తే వచ్చింది. అంటే సంపాదన అంటే శ్రమను తక్కువ విలువ కలిగిన దానిని వెచ్చించి ఎక్కువ అవసరమైన దాన్ని తెచ్చుకుంటాం. నీ జేబులో 100 రూపాయలు ఉన్నా నీకు తినడానికి కూర అన్నం లేకపోతే ఇది నీకు కడుపు నింపదు. ఉండదా? నా జేబులో 100 రూపాయలు ఉన్నాయి,
కానీ 100 రూపాయలు నవిలి లేను కదా నేను. ఏం చేయాలి? దీన్ని మారకం చేయాలి, దీనిని ఇవ్వాలి. అది ఆహారం కావాలంటే. అంటే ఇప్పుడు నాకు ఈ 100 రూపాయలు ఎక్కువ, ఆహారం ఎక్కువ. నా దగ్గర 100 ఉంది అంటే ఆకలి, అది ఇబ్బంది పెడుతుంది. కాబట్టి నువ్వు అన్నము నీకు ప్రధానమైనప్పుడు ధనం ఏమైంది? అల్పమైంది, తగ్గింది. దీని విలువ నీ మనసులో తగ్గింది కనుక, అది నీ మనసుకి అధికమైన విలువ కలిగింది కనుక దీనినిచ్చి దాన్ని నీవు తెచ్చుకుంటావు. దానిని సంపాదించడం అంటాం. నేను మీకు సగమే చెప్పాను. ఇది ధన్యుడు అంటే పరలోకానికి యోగ్యుడు. సంపాదించడం అంటే మనకు కలిగిన దానిని ఇచ్చి దానికన్నా విలువైన దానిని తెచ్చుకోవడం. అలా తెచ్చుకోవడం కోసం మనము కష్టపడడం. అలాగ చేస్తేనే ఎవరికైనా సంపాదన వస్తుంది. మూడవది ఏముంది అందులో? జ్ఞానం. ఈ జ్ఞానము అనేది చాలా ఒక సముద్రం అంత పదం. ఇది మనం చాలాసార్లు చెప్పుకుంటాం. జ్ఞానము అంటే మోక్ష విషయమైన బుద్ధి అని, మోక్ష సాధనమైన బుద్ధి అని 2 అర్థాలు జ్ఞానానికి వివరించబడ్డాయి. మోక్షము సాధించడం అంటే మోక్షమును సాధించే విషయములో ఒకనికి కావలసిన బుద్ధిని జ్ఞానము అంటాం. మోక్ష విషయము అంతేగాని మరొక విషయం కాదు. మోక్షము అనేది కూడా కైవల్యము, ముక్తి, ముముక్తము అని ఇందులో కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. అంటే ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. ఈ మోక్షము అనేది ఏంటి అంటే శరీర ఇంద్రియముల నుండి ఆత్మను విడిపించడం. మోక్షం పొందాడు అంటే శరీర ఇంద్రియములు అంటే స్పర్శ, దృష్టి ఇలాంటి వాటన్నిటి నుండి ఆత్మను విడిపించడం. విడిపించడం అంటే ఇప్పుడు ఒక తీగె చెట్టుని ఏదో ఒక కొమ్మని అల్లుకున్నదనుకోండి, మనం దాన్ని లాగేస్తే చస్తుంది. అది ఆ కొమ్మను ఏం చేయాలి? దాన్ని టెండ్రిల్స్ అంటాం. వాటిని ఏం చేస్తాం? విడిపించాలి. తెగిపోకూడదు, విడిపించడం. మోక్షము అంటే ఆత్మ సంసారము నుండి, ఇంద్రియముల నుండి విడిపించబడడం. వాడు మోక్షానికి వెళ్ళాడు అంటాం. సంసార బంధం అంటే అమ్మ, నాన్న, అక్క, చెల్లి, పిల్లలు, భార్య, భర్త ఇలాగ అల్లుకొని పోయిన దాని నుండి కూడా ఆత్మను విడిపిస్తుంది. ఆ దానిని మోక్షం అంటాం. అలాగూ విడిపించబడేటప్పుడు నీకు ఈ సంసార సంబంధమైన విషయములు కానీ, ఇంద్రియ సంబంధమైన విషయములు కానీ దానితో ఏవైతే అంటుకొని ఉంటాయో వాటికి భంగం కలగకుండా ఇది విడుతుంది. లాగితే ఏమవుతుంది? దీని తాలూకా పదార్థం దీనికి, దీని తాలూకా ఏదైనా వస్తువులు లాగితే ఏమవుతాయి? దీన్ని కొంచెం దీనికి అంటుకుంటుంది, దీనికి అంటుకుంటుంది. కానీ ఈ మోక్షము అనే పదం ఏం చేస్తుందంటే పొందిగ్గా విడిపిస్తుంది. విడిపించినప్పుడు ఏం జరుగుతుంది అంటే సంసార సంబంధమైన భావనలు, అభిప్రాయాలు, ప్రేమలు, అందులో అభిమానము, దురభిమానము 2 కూడా పాపాలే. ఇవి ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. దావీదు ప్రార్థనలో మనం వింటాం, దురభిమాన పాపము నుండి నన్ను తప్పించుము అని. కనుక వీటి నుండి విడిపించడానికి బుద్ధి అనేది అన్నిటికన్నా ప్రధానమైనది ఈ జ్ఞానములో. అంటే అంతఃకరణ వృత్తులు అని 4 ఉంటాయి. ఆ 4ంటిలో బుద్ధి అనేది రెండోది. అంటే మొదటి మనసు, బుద్ధి, అది ఎప్పుడో చదివినవి, నాకు సమంగా గుర్తులేవు. బుద్ధి, మనస్సు, చిత్తము, ఇంకోటి ఏదో ఉంటుంది. ఈ 4ంటిలో బుద్ధి అనేది ఒకటి. ఈ బుద్ధిలో 8 రకాల గుణాలు ఉంటాయి. బుద్ధి యొక్క గుణాలను మనం చెప్పుకుంటే, ఎందుకు మీకు వివరం చెప్తున్నానంటే, అందుకే ముందే చెప్పాను, ఇదేదో వేదాంతం అనుకోవద్దు.
మనకు జ్ఞానం అంటే ఏంటో తెలియడం కోసమే మీకు ఈ వివరం చెప్తున్నాను. బుద్ధికున్న 8 గుణాల్లో ఏంటి అంటే వినడం, ఒకటికి శుశ్రూష అంటే లొంగిపోవడం. ఇప్పుడు ఏముంది, నేను ఎవరైనా ఉద్యోగం సంపాదించుకోవాలనుకోండి, నా మనసు ముందేమవుతుంది, వాడికి దాసగుణంగా మారుతుంది, తగ్గిపోతుంది. వెళ్ళినమ్మటనే నమస్కారం బాబు అంటాను. అంటే ఏమయ్యాను, నేను వాడికి లొంగిపోయాను, వాడికి నా మనసును తాకట్టు పెట్టాను. తాకట్టు అనకూడదు, ఏదో మొత్తానికి లోబరిచాను, వాళ్ళకి లొంగిపోయాను నేను. దానిని శుశ్రూష అంటాం. వాడిని సంతృప్తి పరచడం కోసం నేను ఎన్ని సేవలన్నా చేస్తుంటాను, ఎన్ని పొగడ్తలన్నా పొగుడుతూ ఉంటాను, ఏదైనా చేస్తూ ఉంటాను, దాన్ని శుశ్రూష అంటాం. శ్రవణం, చూడడం, మాట్లాడడం, ఇవన్నీ కూడా బుద్ధి యొక్క లక్షణాలు. అది పనిని బట్టి, మన అవసరాన్ని బట్టి అది మనల్ని ఆ రకంగా ప్రేరేపిస్తుంది. అందులో ఈ లక్షణాలు అన్నీ ఉంటాయి. అంతేకాకుండా తిరుగుబాటు కూడా ఉంటుంది. వాడికన్నా నేను బలవంతుడిని అయిపోయాను అనుకోండి, ఇప్పుడు ఎవడో ఒక పెద్దవాడి దగ్గర చేరాను, వాడికి సేవలు చేశాను. పూర్వకాలంలోని ఒక సాహిత్య పలుకు ఒకటి ఉంది, ఏంట్రా నువ్వెప్పుడు మీ ఓనర్ కాళ్ళే నొక్కుతుంటావు ఏంట్రా అని అంటాడనమాట. వీడేం మాట్లాడు, ఎప్పుడు వాడు ఒక బడ్డీవాడు అన్నమాట. ఆ ఇంట్లోంచి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు కూడా ఇతన్ని ఆ మాట అంటూ ఉంటాడు. చాలా కాలం అయిన తర్వాత వాడు గట్టిగా నిలబెట్టి, ఇన్ని మార్లు నిన్ను అడుగుతున్నాను, నా మాటకు నువ్వు జవాబు చెప్పవా, నీ మౌనంలో ఏదో అర్థం ఉందనా అంటే ఇది ఒక కావ్యంలో భాగం అంటే, అప్పుడు వాడు చెప్తాడు, ఈ మాత్రం గ్రహించలేవా నువ్వు అంటే, చెప్పరా, నా తల పేలిపోతుంది, నీ మౌనంతో నన్ను చంపకో అంటాడు. ఏం చెప్పాలి, నేను నిజం చెప్తే నువ్వేమనుకుంటావో, అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేక నేను మౌనంగా ఉన్నాను అంటాడు. నేను ఎవ్వరికీ చెప్పను, నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను, చెప్పు అన్నాడు. కాళ్ళు నొక్కిన వాడికి ఎప్పటికైనా పీక నొక్కే అవకాశం వస్తుంది. అది ఆ కావ్యం యొక్క లక్షణం అన్నమాట. అంటే వాడు రాసిందంతా అందులో అలాంటివే ఉంటాయి. అంటే అది ఒక సూక్తి. ఎందుకు ఒకడికి మనసు దాసత్వం అవుతుంది అంటే, వాడికన్నా ఆధిపత్యం వచ్చినప్పుడు వాడి అసలు గుట్టు బయటకు వస్తుంది. బుద్ధి అనేది అలాంటి 8 వికాసాలు కలిగి ఉంటుంది. సందర్భాన్ని బట్టి బుద్ధి కర్మానుసారిణి అని మనకి వేదాల్లో చెప్తారు. అంటే బుద్ధి ఎలా ఏర్పడుతుంది అంటే, చేసే పనులను బట్టి బుద్ధి ఏర్పడుతుంది. కర్మానుసారిణి అంటే కర్మలను, అంటే పనులను అనుసరించి బుద్ధి ఏర్పడుతుంది. బుద్ధికి 8 లక్షణాలు ఉంటాయి. అంతఃకరణ వృత్తులు 4టిలో బుద్ధి అనేది ఒకటి. ఈ బుద్ధి ఎంత శక్తివంతమైందంటే, ఆత్మను, ఇంద్రియములను, సంసార బంధముల నుండి విడిపించే అంత శక్తి కలిగింది. దేవుడు మనకేం తెలియజేస్తున్నాడంటే, ఈ జ్ఞానము నీవు సంపాదించాలి అంటే నీ దృష్టిలో జ్ఞానము ముఖ్యమైనదై ఉండాలి, నీకు కలిగింది తక్కువై ఉండాలి. ఇందాక మనం చెప్పుకున్నామే, జేబులో 100 రూపాయలు, ఎదురుగా ఉన్న అరకప్పు భోజనం, ఏది నీకు ఎక్కువ అంటే ఆ భోజనమే. మరి ఈ 100 రూపాయలు ఒక పూటంతా కష్టపడితే వచ్చాయి, కానీ అదే నీ దృష్టికి ఎక్కువ గనక దీనిని విసర్జించడానికి ఇష్టపడతావు. దీనిని ఇస్తావు, దాన్ని తెచ్చుకుంటావు. జ్ఞానము అనేది నీ దగ్గర ఉంటే ఏది నిరంతరము నిలుస్తుందో దానికోసం, ఏది కష్టపడి తాత్కాలికంగా నువ్వు సంపాదించుకున్నావో దీనిని ఇచ్చి దానిని నువ్వు సంపాదించుకోవాలి. అది ఇక్కడ లేఖనంలో దేవుని ఆత్మ వ్రాయించిన భావం. జ్ఞానము సంపాదించు, నీవు ధన్యుడువు. అంటే పరలోకానికి వెళ్ళడానికి నీకు అర్హత వస్తుంది. ఈ జ్ఞానం అంటే ఏంటో తెలియకపోతే, జ్ఞానములో బుద్ధి నీకు ఏ వికాసాన్ని ఇస్తుందో నీవు గ్రహించకపోతే,
నీవు ఎందుకు దేవుని దగ్గరకు వస్తున్నావు అంటే ఈ 8 లక్షణాల్లో ఎక్కడో ఒక దగ్గర నీవు దొరుకుతావు. ఎందుకు వస్తున్నావు దేవుని దగ్గరికి అంటే నీకేదో ఉంటుంది. మనకు మరుపు ఒకటి ఉంటుంది, మానవునికి మరుపు ఉంటుంది. ప్రేరణ కలిగినప్పుడు ఉద్దీపనం వస్తుంది. నాకు బలమైన వాంఛ కలిగింది అనుకోండి, కుక్క దగ్గర కూడా కాళ్ళు దగ్గర పడిపోతాను. నాకు ఇష్టం లేదనుకోండి, మహారాజు దగ్గర అయినా నేను తల వంచాను. ఎప్పుడైనా అంతే. ఎంత బ్రతుకుతాం, అల్పమైన దానికోసం ప్రాధేయపడతాం. అది మనిషి జీవితంలో జరిగిపోతూనే ఉంటుంది. కానీ అది తప్పనిపించదు. ఎంత హీనత్వానికైనా దిగిపోతుంది. మన బుద్ధి వక్రీకరించింది అంటే తెలుస్తుంది కానీ అనుసరించడం. సొలొమోను కూడా ఆ మాట చెప్తాడు కదా, జ్ఞానాన్ని నేను సూర్యుని క్రింద ఉన్న దాన్ని అంతటిని జ్ఞానంతో నేను పరిశోధించి చూశాను. నేనంతా జ్ఞానాన్ని గురించి తెలుసుకున్నాను కానీ జ్ఞానాభ్యాసం చేద్దామంటే అది నాకు కుదరలేదు. నేను జ్ఞానాభ్యాసం చేయకపోతేనే. సత్యము అనేది అంటే జ్ఞానానికి మూలమైనది సత్యము అనేది అది బహు దూరముగాను అది బహు లోతుగాను ఉన్నది. కనుక దేవుడు ఎందుకు మనకు ఈ మాట తెలియచేసాడో పరిశుద్ధ గ్రంథంలో మనము కొంత మనసుకు పెట్టాలి. జ్ఞానము అంటే పరలోకాన్ని సాధించడానికి మనలను ప్రేరేపించే బుద్ధి అని మనసులో పెట్టుకోండి. జ్ఞానం అంటే ఇది కాదు. జ్ఞానం అంటే ఎంత ఇసుకకి ఎంత సిమెంట్ కలపాలి, ఈ గోడకి ఎన్ని ఇటుకలు కావాలి, ఈ బిల్డింగ్ ఎస్టిమేషన్ ఎంత, లేకపోతే ఇక్కడ నుంచి సూర్యుడికి ఎంత దూరం, ఇది కాదు. ఇది విజ్ఞానము. మనిషితో నశించిపోయేది విజ్ఞానం. కానీ ఇది జ్ఞానము ఎల్లకాలము నిలిచి ఉండేది. అందుకే దేవుడు అంటున్నాడు, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. అంటే నిత్యము జీవించడానికి యోగ్యుడు. మరి నిత్యము జీవించాలి అంటే జ్ఞానాన్ని సంపాదించాలి. దేవుని యొక్క కండిషన్ ఏంటి? జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, సంపాదించని వాడు ధన్యతకు పోలడు, సరిపోడు. కనుక ఖచ్చితంగా దేవుని సంతానం ఏం చేయాలి? జ్ఞానాన్ని సంపాదించాలి. సంపాదించాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందాల మనం చెప్పుకున్నదే, ఎంత కష్టమైనా ఎంత పిసినారి వాడైనా ఏం చేస్తాడు? ఆకలేస్తే. చాలామంది తత్వవేత్తలు చెప్తుంటారు, బంగారు కడ్డీలు ఇంట్లో ఉంటాయి, ఆడికి ఎప్పుడన్నా దగ్గు వచ్చిందనుకోండి, ఏం కావాలి వాడికి? మంచినీళ్ళే కావాలి, ఆ బంగారం కడ్డీలు పనికిరావు. అలాగే ఆకలేస్తే ఇంత అన్నం, అదేదో గంజన్నమైనా పర్వాలేదు, ఏమవుద్ది? బంగారం ధనం కట్టలు ఎందుకు కొరగావు. అయినా ఏం చేస్తాం? అది కూడబెడుతూనే ఉంటాం. అయితే జీవనం బ్రతకడానికి మాత్రం అవి ఏవి పనికిరావు. వానికైనా ఆకలి వేస్తే ఏం చేయాలి? ఈ సంపాదించినది తీసి ఇచ్చి వాడు బ్రతకాలి. బ్రతకడానికి భూమి మీద నీవు ఆహారాన్ని కొనడానికి నీ కష్టాన్ని వెచ్చిస్తావు. అలాగే పరలోకంలో జీవించడానికి ఈ భూమి మీద కష్టాన్ని వెచ్చించి దానిని కొనాలి. అందుకే దీనులు, పేదవాడు ఏం చేస్తాడు? ఎందుకు పేదవాడయ్యాడు అంటే, కొండ మీద ప్రసంగంలో మొదటి మాట ఏంటి? ఆత్మ విషయమై భేద అయిన వాడు ధన్యుడు. అంటే ఆత్మ కోసం శరీర విషయంలో ఎవడైతే పేదవాడవుతాడో, అంటే శరీర విషయంలో ఉన్న ధనాన్ని ఇచ్చి ఆత్మ విషయాన్ని కొనుక్కున్నాడు. ఇంకెంతకన్నా ఎక్కువ చెప్పడం అనవసరం. అదే జ్ఞానము.
నీవు అలాగ చేయలేకపోతున్నావంటే దేవుని రాజ్యము కొరకు లేదా నీ ఆత్మక్షేమము కొరకు నీవు లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టుకోలేకపోతున్నావు అంటే నీ మట్టుకు నీవేం తెలుసుకోవాలంటే నేను జ్ఞానము సంపాదించని వాడను, నేను జ్ఞానము లేనివాడను. ఈ మాటలు నేను చెప్తుంటే మీరు ఏదనుకుంటారు? కీర్తనల్లోనూ దావీదు ప్రార్థనలలోనూ ప్రవక్తల యొక్క విజ్ఞాపనలలోనూ ఈ మాటలు మీకు కనిపిస్తుంటాయి. దావీదు చెప్పిన మాటలు మనమే ప్రమాణం ఎక్కువగా తీసుకుంటాం కనుక అతన్నే చెప్దాం. దేవా నేను పశుప్రాయుడను. ఎవరన్నారా మాట? దావీదు. ఎందుకన్నాడు? ఆ కీర్తన జాగ్రత్తగా చదివితే ఎందుకు నేను పశువు లాంటి వాణ్ణి అన్నాడో తెలుస్తుంది. లేదు గనుక, మనిషికి ఉండవలసినవి లేవు గనుక నేను పశువుని అన్నాడు. అంతే కదా? అతని స్థాయి పశువుల దగ్గరికి ఎందుకు వచ్చింది? ఇతనికి 2 కాళ్ళు ఉంటే 4 కాళ్ళు ఉన్నాయని ఎందుకు అనుకున్నాడు? చేత్తో అన్నం తినేవాడు మూతి నేళ్ల మీద పెట్టి మట్టి గడ్డి పశువు అన్నాడంటే పశువు లక్షణాలన్నీ ఉంటేనే పశువు. ప్రాయము అంటే పశువు లాంటి గుణము కలిగిన వాడను, మనిషినే కానీ నేను పశుప్రాయుడను అని దావీదు ఎందుకు చెప్పాడు అంటే జ్ఞానము సంపాదించడానికి ఆ విషయములో అతని దగ్గర ఓపిక లేదు కాబట్టి ఆ సంగతిలో నేను పశువు లాంటి వాడిని, నేను మనిషిని కాదు అని అతను ఒప్పుకున్నాడు. కనుక మనందరం జ్ఞానములో ఆరితేరిపోయిన వాడు ఎవ్వడూ లేడు. జ్ఞానము అనేది నిరంతర సంపాదన. అది సంపాదించేను జ్ఞానమని విశ్రాంతి తీసుకునే వీలే ఉండదు. అది నిరంతరము జరగవలసిందే. దానికి మనం ముగింపు చెప్పాలంటే అపోస్తలుడైన పౌలు నేను అందరికీ ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడనైపోదుని. ఎంత మాట అది! అంతటి పరిశుద్ధుడు క్రీస్తు శరీరమందు పడిన దెబ్బలలో మిగిలిన వాటిని నా వంతు నేను నా శరీరమందు అనుభవిస్తున్నానని చెప్పినంతటి వాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడవండి అని చెప్పినవాడు, స్వయానా దేవునికే విజ్ఞాపన చేస్తే నా కృప నీకు చాలు, ఇంక నువ్వు ప్రార్థన చేయకు నాకు ఈ విషయంలో అని దేవుని చేత పలుకబడినవాడు భ్రష్టుడనైపోదునేమో అంటే ఆ పీఠం ఎలాంటిదో మనం చూడాలి. జ్ఞానము నిరంతర సాధనం. ఇది నిరంతరము సాధన చేయాలి. జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం నిరంతరం కష్టపడాలి. నీవు అన్నం తినడానికి, కడుపు నింపుకోవడానికి ఎన్నాళ్ళు శ్రమ పడుతుంటావు? 70 ఏళ్ళు వచ్చి తండ్రి పెట్టి పడుకుంటావా? డాముని చేస్తావు సాయంత్రానికే. ఏం చేస్తావు? చనిపోయే రోజు వరకు, గడియ వరకు తినడానికి. ఆత్మకు జ్ఞానాన్ని కూడా అలాగే మనము సంపాదించాలి. మనం ఇప్పటివరకు జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. రెండో ముక్క వివేచన కలిగిన నరుడు. నరుడు అంటే నశించిపోయేవాడు. నశించిపోయేవాడు నాశనము లేని అర్హత పొందుతాడు. ధన్యుడు. నరుడు ధన్యుడు. నశించిపోయేవాడు నాశనము లేని మేలు పొందుతాడు. ఎప్పుడు? ఒకటి కలిగి ఉన్నప్పుడు. కలిగి ఉండడం అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, ఎవడన్నా వచ్చి 10,000 ఇయ్యి అంటాడు. 10,000 ఇస్తానంటాను. ఇచ్చి అంటే ఇక్కడెక్కడ ఉన్నాయి, ఇంటి దగ్గర ఉన్నాయి అంటే ఇప్పుడు నేనేమి లేను, కలిగి లేను. కలిగి అంటే సిద్ధంగా లేనివాడు. మనకి ఈ మాటను మనం ప్రభువు నోట వినాలంటే బుద్ధి కలిగిన కన్యలు, బుద్ధి లేని కన్యకలు, వారు కలిగి ఉన్నవారు, లేమి కలిగిన వారు, 2 శాఖలు దాన్ని మనం విడదీయవచ్చు. కనుక వివేకము అనే దానిని కలిగి ఉన్న నరుడు ధన్యుడు. అయితే వివేకం అంటే ఏంటి? ఎక్కువద్దు, చిన్నది
అర్థం చెప్పుకున్నాం. వివేకము, వివేచన ఇవన్నీ చాలా చిన్న సంగతులే. ఈ వివేకం అనేది ఏంటంటే దేహాత్మ విచక్షణ. దేహము ఆత్మ విచక్షణ అంటే విడదీయడం. ఇప్పుడు నువ్వు నీ చేతిలో ఒక జాంకాయ ఉందనుకోండి, నీ కొడుకు అడుగుతున్నాడు, బయటవాడు ఒకడు అడుగుతున్నాడు. ఇప్పుడు నీ మనసు ఏం చేస్తుంది? వాడిని వీడిని విడదీస్తుందా? విడదీసి నీకు వివేకం అప్పుడు స్విచ్ ఆన్ అవుతుంది. వీడికిద్దామా వాడికిద్దామా? వాడు బయట పిల్లడు కదా, మన పిల్లడికి ఎప్పుడైనా ఇవ్వచ్చు, ఇచ్చేద్దాము అని ఒకని బుద్ధి ప్రేరేపిస్తుంది. వాడికెందుకు, వాడికి వాళ్ళ బాబు కొనిస్తాడు, నేను నా కొడుకు ఇస్తాను అని ఒక బుద్ధి ఇంకొకలాగా ప్రేరేపిస్తుంది. ఇది ఇలాగ 8 రకాలుగా ఆలోచిస్తుంది. వాడు ఏదో ఒక దానిని ఎంచుకుంటాడు. ఏం అలా చేసావు అంటే అది వాడి బుద్ధి. మనమెవరో ప్రశ్నించడానికి? నువ్వు ఇలాగెందుకు ప్రవర్తించావు? అది నా బుద్ధి. నువ్వు ఇలా కదా ఉండాలి, అవును అలాగే ఉండాలి, మరి ఇలాగైపోయావేంటి? బుద్ధి. దాన్నే బైబిల్లో దేవుడు బుద్ధిహీనత, బుద్ధిహీనత, బుద్ధిహీనుడు అని ఆ మాటలు మనం చాలాసార్లు చదివాం. దేహాన్ని ఆత్మని విడదీసేటువంటి గుణము ఎవరి దగ్గర ఉంటుందో వాడిని వివేకి అంటాం. ఇది సంపాదిస్తే లేదా దీనికోసం నేను ముందుకు వెళ్తే వస్తుంది, ఇది నాకు ఎందుకు ఉపయోగపడుతుంది? ఆత్మకా దేహానికా? దేహానికి ఉపయోగపడేది ఏం చేసుకుంటాం? ఆత్మకు ఉపయోగపడాలి ఎల్లకాలం బ్రతకడానికి అని వాడి బుద్ధి ప్రేరేపిస్తే వాడు వివేకి. అలా కాకుండా ఏమో చచ్చిన తర్వాత ఏమో దేవుడికి తెలుసు, ఇప్పుడు ఉన్నదే కళ్ళ ముందు ఉన్నదే నిజము అనుకున్నవాడు ఆ వివేకి. వివేకము కోల్పోయినవాడు. కనుక వివేకివా అవివేకివా అది నీవు నిర్ణయించుకోవాలి. ఈ వివేకము, శరీరం అనేది తాత్కాలికము, ఆత్మ అనేది నిరంతరము. నిరంతరమయ్యే దానికోసం ఈ తాత్కాలికమైన దాన్ని ఖర్చు పెట్టడమే మంచిది కానీ ఆత్మను నిరాశపరచకూడదు అని ఎవడు నిర్ణయించుకుంటాడో వాడు వివేకి. అలాంటి వివేకము కలిగి ఉన్న నరుడు నశించిపోయేవాడు నిత్యత్వానికి యోగ్యుడు. అది దేవుని లేఖనంలో చెప్పిన మాట. అయితే ఇదంతా చెప్పిన ఎప్పుడు కూడా ముగింపు అనేది ఒకటి ఉంటుంది, క్లైమాక్స్ అంటాం కదా. అది ఒకసారి మనం ప్రసంగిలో చూద్దాం. ప్రసంగి రాసిన గ్రంథం 7వ అధ్యాయం 11, 12 వాక్యాలు నేను చదువుతాను, మీరు కొంచెం నెమ్మదిగా వినండి. అంటే జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగం. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం వద్దు, అంటే దీన్ని మనం ముగించడానికి ఉదాహరణగా చెప్పుకుంటున్నాం అంతే. జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగము. సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరము. ఏది? సూర్యుని క్రింద బ్రతుకువానికి జ్ఞానము లాభకరము. అంటే ఎవరికి? నరులకు జ్ఞానము లాభకరము. అంటే సూర్యుని క్రింద ఉన్న అన్నిటికన్నా, అది గుర్తుపెట్టుకోవాలి మనం, సూర్యుని క్రింద చాలా ఉన్నాయి లేవా? సూర్యుని క్రింద అంటే మనం ఎక్కడున్నాం అనుకోవాలి. సూర్యుడు పైన ఉంటే మనం క్రిందనున్నాం అనుకుంటే, సూర్యుడి నుంచి భూమి మీద వరకు ఉన్నటువంటి సంగతులన్నిటిలో జ్ఞానము మనుష్యుడికి లాభము. అంటే మిగిలినవి అయితే నష్టం. లాభకరము. జ్ఞానము ఆశ్రయాస్పదము, అంటే ఆశ్రయించడానికి తగినది. ఇప్పుడు వర్షం పడుతున్నది అనుకోండి, గొడుగు ఆశ్రయమే కానీ పూర్తి ఆశ్రయం ఇవ్వదు. దిట్టమైన వర్షం పడితే గొడుగులో కూడా తెరిచిపోతాడు, అవునా? కానీ ఒక గృహము, ఒక పాక లాంటిది ఏదన్నా ఉండి అది కూడా దాన్ని తట్టుకోగలిగితే ఆశ్రయము. అది కూడా లీక్ అయితే కాదు. అంటే అర్థం ఏంటి? ఒక విషయమును గూర్చి ఒక వ్యక్తిని పూర్తిగా సంరక్షించగలిగినది ఏదో అది వానికి ఆశ్రయం.
ఆశ్రయింపదగినది. అక్కడ రాసి ఉన్న చూడండి, జ్ఞానము ఆశ్రయాస్పదము. ఎవడికైనా సరే దానిని ఆశ్రయిస్తేనే ఆడికి సంపూర్ణ సంరక్షణ దొరుకుతుంది. తర్వాత ఏమనుంది? ద్రవ్యము ఆశ్రయాస్పదము. డబ్బు కూడా ఆశ్రయింపదగినదే. అవునా? ఉందా అక్కడ? జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. అయితే ఇదే వివేకం అంటే. రెండూ కావాలి, రెండింటినీ ఆశ్రయించాలి, రెండూ అవసరమే మనిషికి. ఇప్పుడు ఇతనికి దేవుని యొక్క వివేకం ఏమి రాయించింది అతని చేత అంటే, అయితే ఇప్పుడు అందరూ చదవండి. జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును. జ్ఞానమును పొందిన వారి ప్రాణమును ఎవరు రక్షిస్తారు? జ్ఞానమే రక్షిస్తుంది. అంటే మనం దాన్ని చదివినప్పుడు ఏం చదువుకోవాలంటే, మనకు అర్థం అవ్వాలంటే, జ్ఞానమును పొందిన వారిని రక్షించును అని చదువుకుంటే అది మనకి వర్త్వైల్. అంటే మన దగ్గర అది దాని నేచర్ని ఎఫెక్టివ్గా చూపిస్తుంది. లేదు అంటే మామూలుగా నిద్రకళ్ళతో చదివినట్టు చదివేసి జ్ఞానం ఆశ్రయాస్పదము, ద్రవ్యం ఆశ్రయాస్పదం అయితే అని మనం రాగం తీసి ముక్తాయించామంటే దాని బలం మన మీద తెలియదు. జ్ఞానము ఆశ్రయింపదగినది నరునికి, సూర్యుని క్రింద ద్రవ్యము ఆశ్రయింపదగినదే. అయితే ఈ రెండిటిలో జ్ఞానము దాని పొందిన వాని ప్రాణమును రక్షించును, దాని పొందని వాని ప్రాణమును చెప్పాలి మరణింపజేయను. అంటే ఇప్పుడు ద్రవ్యం ఏం చేస్తుంది? మనం తులనాత్మకంగా చూసుకోవాలి కదా. అతగాడు రెండు చెప్పాడు, రెండు ఉండాలి మనకి. కానీ ఒకటి రక్షిస్తుంది అంటే రెండోది ఏం చేస్తుంది? మరణింపచేస్తుంది. అందుకే యేసుప్రభు చెప్పాడు, ఒకడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, అది వీలు పడదు. ఎందుకంటే ఒకరిని కొంచెం ఎక్కువగా ప్రేమిస్తాడు, ఒకడిని ఎక్కువ ప్రేమించాడంటే ఆటోమేటిక్గా రెండవ వాడు తక్కువ ప్రేమలో పడిపోయినట్టే. అంతేనా? ఇది తర్కశాస్త్రంలో ఉంటుంది. ఇది అది మనకి ఎప్పుడు కూడా ఒక సూత్రం చెప్తారు పెద్దలందరూ, రాజుగారి పెద్ద భార్య చాలా మంచిది. ఓకే, పెద్ద భార్య అన్నాడు అనగానే చిన్న భార్య ఒకటి ఉంటుంది. అది ఎప్పుడైతే మంచిదైందో చిన్నది చెడ్డదైపోయింది. వీడి ఊసుకు రాలేదు, చిన్న భార్య ఉందని చెప్పలేదు, చిన్న భార్య చెడ్డదని చెప్పలేదు, అసలు ఈమె వైనమే అక్కడ లేదు. వాడు చెప్పిందల్లా రాజుగారి పెద్ద భార్య మంచిది. వెంటనే మన బుద్ధి ఉంటుంది ఒకటి, ఓహో వీడికి రెండో భార్య ఉందన్నమాట, చిన్న భార్య అంటాడు ఇంకా మధ్యలో అంత, ఇక్కడి నుంచి మన ఇష్టం. మన బుద్ధి ఎటు పరిగెట్టిస్తే మనం ఒక గ్రంథం రాసుకోవచ్చు దాని మీద. కనుక దేవుని పిల్లారా, ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. మీకు ఇంక ఇప్పుడు ఈ వాక్యం చదివినప్పుడు ఈ వివరం అంతా మీ మనసులో ఉండాలి. వివేకము కలిగిన నరుడు ధన్యుడు. ఈ సూర్యుని క్రింద జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. అయితే ఈ రెండింటిలో జ్ఞానము గొప్పది. ఎందుకంటే జ్ఞానము దానిని పొందిన వాని ప్రాణమును రక్షించును. గుర్తుపెట్టుకోవాలి, జ్ఞానము అందరినీ రక్షించదు, దాని పొందిన వాడే రక్షణ పొందుతాడు. మనకి దానియేలు గ్రంథంలో రాసి ఉంటుంది, మనం క్యాలెండర్లో కూడా ఒకసారి వేసుకున్నాం. ఆ కాలములో దేవుడు ఒక రాజ్యము, దానికి ఎన్నటికీ నాశనము కలుగు. ఆ రోజుల్లో దేవుడు, ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలుగనేరదు, అది దాని పొందిన వానికి మాత్రము గాక వేరొకరికి చెందదు. కనుక ఈ దేవుడు చెప్పిన ఈ చిన్న వాక్యం అందుకన్నాను, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేకము కలిగిన నరుడు ధన్యుడు. ఎందుకంటే జ్ఞానము దాన్ని పొందిన వాడిని రక్షిస్తుంది, జ్ఞానము
దాన్ని పొందని వానిని మరణింపచేస్తుంది. ఇక దీనికి ఆశీర్వాదం అవసరం లేదు, అది దేవుడే విధించిన నియమము, నిర్ణయం. ఆ కృపలో మనందరము భాగస్వాములం కావాలని ప్రార్థన చేసుకోవడం, మన గతి మనసు ఎటు పరిగెడుతుందో, నేను ఆశిస్తున్నది శరీరందా ఆత్మదా అని వివేకము కలిగి, అది ఎప్పుడు కలిగి ఉండాలి. అది ఎప్పటికప్పుడు ఒలిగిపోతూనే ఉంటుంది. అది స్థిరంగా వచ్చి ముద్ద బంగారంలాగా మన జేబులో ఏముండదు. అది చిన్నదేదో ఒకటి, ఇప్పుడు ఈ పాత్ర ఇలా ఉంది, చిన్న పిసరలా అయ్యేసరికి ఏమైంది, ఇందులో అంతా పోతుంది, మళ్ళా నింపుకోవాలి. అదే ప్రార్థనలో పోరాటం. దేవుని పిల్లారా, ఈ వాక్యాన్ని నేర్చుకోండి, జ్ఞానాన్ని ఎలాగైనా సంపాదించండి. దానిని సంపాదించడానికి చాలా అడ్డంకులు వస్తాయి. ఎందుకంటే దేవునికి ఎంతో ప్రీతికరమైనది జ్ఞానం. ఎందుకంటే తన చేయి జారిపోయిన నరులందరినీ మళ్ళీ తీసుకోవడానికి దేవుడు వినియోగించినటువంటి సూక్తి లేదు హెచ్చరిక జ్ఞానము. ఈ జ్ఞానమును మనం సంపాదిస్తుంటే అప్పుడు నరుణ్ణి చెడగొట్టిన దుష్టునికి విపరీతమైన బాధ ఏర్పడుతుంది. ఏదో ఒకలాగా, ఏదో ఒక సందర్భంలో, ఎలాగో ఒకలాగా నీవు సంపాదించిన జ్ఞానాన్ని లేదా నీవు కలిగి ఉన్న వివేకాన్ని వాడు ఏదోలాగా ఒలకపోస్తాడు. విచారపడకండి, దేవుడు కృపగలవాడు. మరలా ఆయన దగ్గర మనం సాగిలు పడదాం. నీవిచ్చిన దానిని నేను చెరిపివేసుకున్నాను, మరలా నన్ను కనికరించమని మనం ప్రార్థన చేయవచ్చు. ఆయన కృప కొరకు ఎవడు ఎదురు చూస్తూ ఉంటాడో వాడు తప్పకుండా పొందుకుంటాడు. దేవుడు చాలా వాగ్దానాలు ఈ జ్ఞానం విషయంలో బైబిల్లో ఇచ్చున్నాడు. నీవు నన్ను వెంబడిస్తే, నీవు నా వైపు తిరిగితే నేను నీ వైపు తిరుగుతాను. ఎన్నో ఉన్నాయి ఇలాంటివి. నీవు నా కోసం ఎదురు చూస్తే నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు ఓపిక కలిగి ఉండు, నీ నోరు బాగా తెరువు. ఎన్ని చెప్పాడంటే అన్ని చెప్పాడు. కారణం ఏంటంటే జ్ఞానము సంపాదిస్తున్నావని దుష్టుడికి తెలిస్తే నిన్ను ఏ విధంగా దాని నుంచి తప్పించాలనేది వాడు చూస్తాడు. నీ వివేకం కలిగి ఉన్నావని వాడికి తెలుస్తుంది, నీ ప్రవర్తనలో తెలుస్తుంది, నీ నడతలో తెలుస్తుంది. అంతే. కనుక దేవుని సంఘం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ ఆజ్ఞాన్ని ఎన్నడూ మీరకండి, అభ్యాసం చేయండి, సాధన చేయండి. మనల్ని జీవింపచేసేది, మనల్ని రక్షింపచేసేది అదే గనక దాని కొరకు ఏది పోయినా పర్వాలేదు. అలాంటి కృపదేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, నాయన అసహ్యుడను హేయుడనైన నన్ను నీవు అంగీకరించుచు నా ఎడల నీవు కృప కనపరుచుచున్నావు. అనేక విషయములలో నేను జ్ఞానహీనముగాను బుద్ధిహీనముగాను ప్రవర్తించినను అనేక సార్లు నీవు నన్ను కనికరించి ఆదరించినావు. నా ప్రభువా, నీవు ఇలాంటి దయాళత్వము కలిగి ఉన్నవాడవని నీ ప్రజలందరూ ఎరిగి ఎలాగైనను నీ కృపను పొందుటకు, నీ ప్రేమను సంపాదించుకున్నటకు ప్రయాసపడినట్లు నీ సమాజమును ప్రేరేపించుము నాయన. ఎవరునూ నిరాశపడక, దుష్టుని వలన కలిగిన శోధన చేత కృంగిపోక, నేను దేవుని వాడనని లేచి దేవుని కృప కొరకు ఎదురు చూచుట యందు ఆసక్తి కనబరుచినట్లు బుద్ధిని పుట్టించు నాయన. నీ రాజ్యం కొరకు నీ సంఘమును సిద్ధపరచు. ఎవరిని తొట్టులను ఇవ్వద్దు ప్రభువా, నీ ఆదరణను అనుగ్రహించమని. సర్వశక్తిమంతుడివైన నీవు నీ విరోధి అయిన దుష్టు నుండి మమ్మను తప్పించి కాపాడు నాయన. మా క్షేమమును నాశనం చేసే, మాకు అపకారి అయిన దుష్టుని యొక్క బలము నుండి మమ్మల్ని తప్పించి కాపాడమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.